అకస్మాత్తుగా ఒకరోజు 2200, మరుసటి రోజు మిగతా కోళ్ళు చనిపోవడంతో మాకింత నష్టం వచ్చింది, కొంచెం ఏమైనా సాయం చేస్తారని అడిగాము. అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు కలవనివ్వలే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా వెజ్ నుంచి నాన్ వెజ్కి షిఫ్ట్ అవుతారు. నాన్ వెజ్ అంటే చాలామందికి అందులో కోళ్ళు అంటే చికెన్ అంటే చాలా ఇష్టపడతారు. చికెన్ అయితే చాలామంది కూడా ఇష్టంతో తింటారు. చికెన్తో అనేక రకాలైనటువంటి ఐటమ్స్ తయారు చేశారు. మరి ఈ చికెన్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోళ్ళు సంబంధించినటువంటి ఏదైతే రైతులు ఫామ్ నిర్వహిస్తారు, ఈ ఫామ్లలో విపరీతంగా అంటే వేల సంఖ్యలో కూడా కోళ్ళు మరణించినటువంటి సిచ్యువేషన్. గత 10 రోజులుగా కూడా ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కోళ్ళు చనిపోతున్నాయని కూడా మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఫామ్ నడిపించే రైతులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు ఏదైతే జిల్లా పశువర్ధక శాఖ అధికారులు సైతం కూడా వచ్చారు. దీనికి సంబంధించిన శాంపిల్స్ తీసుకెళ్లారు. కానీ ఇప్పటికీ ఏం జరుగుతుంది, ఏం వ్యాధి అని కూడా ఇంకా నిర్ధారణకు రాని పరిస్థితి. ఒకవైపు కొక్కెర వ్యాధి అంటున్నారు, మరోవైపు మల్టిపుల్ సంబంధించిన డిసీజ్ అంటున్నారు. మరి ఏంది, ఎందుకు ఇలా మృత్యువాత పడుతున్నాయి కోళ్ళు అనేది కూడా అంతుచిక్కని సమస్యగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి సంబంధించి బీర్కూర్ మండలంలోని దామరంచ, కిష్టాపూర్ ఈ గ్రామాలలో కూడా వేలాది కోళ్ళు కూడా మొత్తం రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియదు. రాత్రికి రాత్రే మొత్తం ఏదైతే మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం కిష్టాపూర్ దీనికి సంబంధించినటువంటి కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు కోళ్ళ ఫామ్లో ఒక్క కోడి కూడా లేని పరిస్థితి అండి. మొత్తం కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి రైతు గత 4 సంవత్సరాలుగా ఈ ఫామ్ని రన్ చేస్తున్నారట. ఈ 4 సంవత్సరాల్లో ఇది ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు. కరోనా టైంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి చూసాము అని చెప్తున్నారు. మరి అంతుచిక్కని వ్యాధితో వేలాది సంఖ్యలో కోళ్ళు మరణించడం చాలా రైతులకు కోలుకోని దెబ్బ అని చెప్పొచ్చు. మనం దీనికి సంబంధించిన మొదటి షెడ్ అండి, ఇది మొదటి షెడ్ వద్ద ఉన్నాము. మొదటి షెడ్లో కూడా ఒక్క కోడి కూడా లేనటువంటి పరిస్థితి. మనం మరింత ఇంకొక షెడ్లో ఉన్న దాంట్లో వర్క్ నడుస్తూ ఉంది. అంటే కోళ్ళన్నీ కంప్లీట్గా కూడా చనిపోయిన తర్వాత తీసి దాన్ని ఒక గోతిలో పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ షెడ్ రిపేర్ పనులు జరుగుతున్నాయి. మనం ఒకసారి చూద్దాము లోపలికి వెళ్ళి కూడా ఎట్లా ఉంది పరిస్థితి, కోళ్ళకు సంబంధించినటువంటి ఫామ్ ఏ విధంగా ఉందో ఇంతకుముందు చూసాము. ఇది రెండోది, ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము. ఇది చూడొచ్చు మనం కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతు భాస్కర్. ఈ రైతు కూడా గత 4 సంవత్సరాలుగా కోళ్ళకు సంబంధించినటువంటి ఫామ్ రన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ ఫామ్ అంతా కూడా వెలబెలబోతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక కుటుంబం ఏదైతే ఉందో, కుటుంబం నివసిస్తే ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో కూడా మనుషులు లేకపోతే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కోళ్ళకు సంబంధించినటువంటి షెడ్ ఇది. మరి ఇక్కడ ఒక్క కోడి లేని పరిస్థితి. మొత్తం కేవలం ఇక్కడ ఎక్విప్మెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇదంతా పవర్ సప్లై ఉంటుంది. దానికి కోడికి సంబంధించినటువంటి ఏదైతే హీట్ మినిమం టెంపరేచర్ ఉంటుందో టెంపరేచర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఏం చేయలేని స్థితిలో అయితే రైతులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా చూడొచ్చు భీమ్గల్ మండలం కావచ్చు, వేల్పూర్ మండలం కావచ్చు, ఈ 2 మండలాల్లో కూడా వేలాది సంఖ్యలో కోళ్ళు మరణించాయి. కామారెడ్డికి వస్తే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అయితే చాలా మట్టుకు కూడా అంటే దాదాపుగా 4000 కోళ్ళు కూడా మరణించినట్టు చెప్తా ఉన్నారు. మరి రైతులు తన పనులో నిమగ్నమైనారు. మనం కూడా ఒకసారి చూద్దాం. ఇదంతా చూడొచ్చు చాలా మట్టుకు కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. మరి మాట్లాడదాం, రైతు ఉన్నారు. భాస్కర్ గారు చెప్పండి, ఏం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో? అంటే దాదాపుగా కూడా 4000 వరకు కోళ్ళు చనిపోయాయని తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది సంఖ్యలో కూడా కోళ్ళు చనిపోయాయి. మరి మీ గురించి చెప్పండి, అసలు మీరు ఫామ్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఈ సంఘటన జరిగింది? ఫామ్ దాదాపు 4 నుంచి 6 సంవత్సరాల నుంచి ఫామ్ రన్ చేస్తున్నాను నేనే. ఈ ఫామ్ కెపాసిటీ వచ్చేసి 10,000 కెపాసిటీ. ఈ 10,000 కెపాసిటీలో మేము 4,000 కోళ్ళను వేసుకున్న డే 1 నుంచి డే 36 వరకు ఒక 150 వరకు చనిపోయాయి. తర్వాత 36 to 38 2 days మధ్యలోనే ఏకదాటిగా ఒకరోజు 2,200, తర్వాత మిగతా ఏమవుతాయి చనిపోయడం జరిగింది. కేవలం ఒక 100 నుంచి 200 కోళ్ళు మాత్రమే మిగిలాయి. ఆ 200 మిగిలినాయి. అప్పటికి హెల్త్ డిపార్ట్మెంట్ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు, చూశారు. వాళ్ళ ముందు చూస్తూ లైవ్ కూడా
కొట్టుకుంటూ ఇట్లా రెక్కలు కొట్టుకుంటూ చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం పట్ల మాకు చాలా ఏమి తోచని పరిస్థితుల్లో మేము ఎవరికి చెప్పుకోలేకపోయాము. దీని యొక్క 4,000 కోళ్ళ కెపాసిటీకి చిక్కుకు, తర్వాత ఫీడ్కు, తర్వాత మెడిసిన్కి వచ్చేసి మొత్తానికి 8 నుంచి 10 లక్షల మాకు ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఒక రైతు నష్టపోతే ఒక ఎకరానికి 30 నుంచి 40 వేల ఖర్చు వస్తుంది. వ్యవసాయం ఒకవేళ పాటుపడితే వ్యవసాయదారునికి ఎంతో కొంత నష్టపరిహారం కింద చెల్లిస్తారు. అదేవిధంగా ఈ పౌల్ట్రీ పరిశ్రమలో ఇంత పెద్ద ఆర్థిక నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మాకు తోచినటువంటి సహాయం మాకు అందించినట్టయితే మేము సన్నకారు రైతులం, మా పని మేము చేసుకుంటుంటున్నాం కాబట్టి మాకు ఆర్థిక సాయం అందించగలరని కోరుతున్నాను. రైట్. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కోళ్ళకు సంబంధించి ప్రతిరోజు కూడా దానికి మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దానికి కావాల్సిన ఫీడ్ అంతా ఇస్తూ ఒక క్రమంలో అయితే సెట్ చేస్తారు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక్కడ నుంచి అమ్మేసేవాళ్ళు. ఈ క్రమంలోనే ఒక 2 రోజుల ముందుగానే ఇదంతా జరిగిందా? మేము యాక్చువల్గా డే 1 నుంచి అంటే 3వ రోజుకు ఒక వ్యాక్సిన్ ఇస్తాము, తర్వాత 9 నుంచి 11కి ఒక వ్యాక్సిన్ ఇస్తాము, తర్వాత 19 నుంచి 21కి ఒక వ్యాక్సిన్ ఇస్తాము. వ్యాక్సిన్లు కంప్లీట్ అయిపోయాయి. 36 డేస్కి వచ్చేసరికి 2 రోజుల వ్యవధిలోనే అంటే దాదాపు 2 కేజీల బరువు ఉన్నటువంటి కోళ్ళు అకస్మాత్తుగా ఒకరోజు 2,200, మరుసటి రోజు మిగతా కోళ్ళు చనిపోవడంతో ఒకటేసారి మాకు ఆశ్చర్యం వేసేసింది. ఒకటి చెప్పండి, ఇప్పుడు మీకు ఏదైతే కోళ్ళు ఏదైతే చనిపోయినాయో మొదటిగా చనిపోయినప్పుడు సంబంధిత వెటర్నిటీ డిపార్ట్మెంట్కి కానీ సంబంధిత డాక్టర్కి మరి చెప్తే ఏమన్నా దానికి ఇంకేమన్నా ఇట్లా జరగకుండా ఉండేదా? మరి ఎందుకు చెప్పారా అసలు? అంటే ఈ 4,000 షెడ్లలో అంటే ఈ 36 రోజుల వరకు రెగ్యులర్గా 1-2 చనిపోవడం అనేది కామన్ అండి. ఎందుకంటే ఏదో చిన్న చిన్న వీక్ బర్డ్స్ ఉండి తర్వాత ఒకదాని మీద ఒకటి పడి చనిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి. ఒకేసారి ఒక 10-20 చనిపోయినాయి అంటే మేము ఒక డాక్టర్ని సంప్రదించేవాళ్ళం. ఎందుకంటే 6 సంవత్సరం ఇదే ఫీల్డ్ ఉన్నా కాబట్టి కొంచెం మాకు కూడా ఎంతో కొంత అవగాహన ఉంది. డాక్టర్ దాకా పోయే పరిస్థితి రాలేదు కాబట్టి అలా జరిగింది. ఒకేసారి ఒకవేళ 200-300 చనిపోయిన పరిస్థితి వచ్చుంటే మేము డాక్టర్ని సంప్రదించేవాళ్ళం. అలాంటి పరిస్థితి రాలేదు కాబట్టి మేము డాక్టర్ని సంప్రదించలేదు. రెగ్యులర్గా 1-2 ఇటు 36 రోజులకు 150 కోళ్ళు అంటే ఒకేసారి అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని పెట్టారు మీరు కోళ్ళు? మొత్తం 4,000 కోళ్ళు పెట్టాము. 4,000 కోళ్ళు. 4,000 కోళ్ళలో మొదటిగా ఎన్ని చనిపోయాయి? ఫస్ట్ అంటే 1వ రోజు నుంచి 36వ రోజు వరకు 150 కోళ్ళు చనిపోయాయి. తర్వాత 37వ రోజు 38వ రోజు 2,200 కోళ్ళు ఒకరోజు చనిపోయాయి. మళ్ళీ 38వ రోజుకి వచ్చేసరికి డే నైట్ కలిపి మొత్తం కొలాప్స్ అయిపోయాయి. కేవలం 100 నుంచి 150 కోళ్ళు లైవ్లో ఉన్నాయి. అప్పటికి డాక్టర్లు తర్వాత ప్రెస్ వాళ్ళు మేము ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము హైబత్లో మేము ఉన్నాం. ఆ టైంలో మళ్ళీ ఎవరు చూశారో, రిపోర్టర్ వాళ్ళు చూశారు, ఎవరు చూశారో డాక్టర్ వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళింది. డాక్టర్లు వచ్చారు, చూశారు. డాక్టర్లు చూసుకొని అసలు ఇది వాళ్ళ ముందే దాదాపు ఒక 10 బర్డ్స్ ఇట్లా రెక్కలు కొట్టుకుంటూ చనిపోయాయి. చనిపోతే వాళ్ళు చూసుకొని దాని నుంచి షాంపుల్స్ తీసుకొని అసలు ఏం వ్యాధి సార్ ఏంటి అంటే షాంపుల్స్ అనేవి మేము ఇప్పుడు షాంపుల్స్ తీసుకెళ్తున్నాము, హైదరాబాద్కు పంపిస్తాము. వారం రోజుల్లోపు ఏ వ్యాధి అనేది ఇప్పుడు మేము స్పష్టంగా మేము నిర్ధారణ చేయలేము కాబట్టి వారం రోజులలో మీకు రిపోర్ట్ వస్తుంది, ఏ వ్యాధి అనేది నిర్ధారణ చేస్తాం అని చెప్తున్నాను. ఒకటి అయితే మొత్తానికి పౌల్ట్రీకి సంబంధించిన రైతు 40 రోజుల వరకు అంటే చిన్న పిల్లని తీసుకొచ్చి దాన్ని పెద్ద చేసే వరకు అయితే అనుక్షణం కూడా దానిపైన పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా గతంలో చూడొచ్చు, కరోనా టైంలో కూడా ఇలాంటి వ్యాధి చికెన్ వ్యాధి వచ్చి రాత్రికి రాత్రి దానికి ఎలాంటి కూడా ఒక రోజు వచ్చిందని చెప్పి వెయిట్ చేసే టైం కూడా లేకుండా కూడా ఒకదానికి సోకిందంటే ఇమ్మీడియట్లీగా కూడా డాక్టర్కు సమాచారం చేరవేసేలోపు కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి కిష్టాపూర్ రైతులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా అందరు పనిచేస్తున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు. మరి ఏంటి అసలు మీరు ప్రభుత్వానికి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డాక్టర్స్ వచ్చారు, షాంపిల్స్ తీసుకెళ్లారు. మరి ప్రభుత్వం నుంచి కూడా మీకు ఏమన్నా వచ్చింది అంటే సంబంధించిన అధికారి కానీ ఏమన్నా హామీలాగా ఇవ్వడం కానీ మీకు ఏమన్నా నష్టానికి ఏదన్నా దానికి సహాయం చేసే విధంగా? ఎవరూ రాలేదు. నేను డైరెక్ట్గా మా తమ్మునికి లెటర్ రాసి ఇచ్చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి పంపించాను. కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పౌల్ట్రీ ఫామ్ వెటర్నరీ డాక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టారట. మీటింగ్ పెట్టిన తర్వాత అందరి అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పమని మీటింగ్ జరిగింది.
జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలని. కానీ మేము నష్టపోయినాం కాబట్టి నష్టపోయిన దానికి మేము లెటర్ రాసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి కనీసం నష్టపరిహారం కింద ఎంతో కొంత ఇవ్వండి సార్ అని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కోసం దాదాపు 3 గంటలు వేచి ఉన్నా కూడా కలెక్టర్ ఛాంబర్లోకి మా తమ్మునికి ఎంట్రీ చేయనీయలేదు. ఎవరు రానివ్వలేదు అసలు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కలెక్టర్ సార్కు కలవనివ్వలేదు. అంటే సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారా? ఈ పలానా ఊరు నుంచి వచ్చినాం, మాకు ఈ సమస్య చెప్పారు. ఉంది అని. సమస్య ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉందని మేము సార్ని కలవతందుకు వచ్చినాం అని అంటే కూడా సార్ని ఎట్టి పరిస్థితిలో కలవనివ్వమని చెప్పేసి బయటకు పంపించేశారు. రైట్, చూడొచ్చు. ఒక రైతు నష్టపోతే ఆయన బాధ ఎంత ఉంటుందో ఉదాహరణకి చూసుకోవచ్చు. గతంలో చాలా సిచ్యువేషన్ జరిగాయి. ముఖ్యంగా రైతులు, ఏ రైతు అయినా సరే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క దానికి పెంచే విధానం ఉంటుంది. అదే పౌల్ట్రీకి సంబంధించి కూడా రైతులు అనుక్షణం కూడా దాదాపు 40 రోజులు కూడా కష్టపడి దాన్ని ఎదిగే వరకు కూడా కాపాడుకోవాల్సిన తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్ చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరి కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఏంది అసలు మీకు? అంటే చూసేసరికి అంటే చనిపోయాయి కోళ్ళు మొత్తం ఎంతవరకు చనిపోయాయి అసలు? అంటే 36 డేస్ తర్వాత నుంచి పొద్దున్న మార్నింగ్ వచ్చేసరికి చనిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ రోజు తర్వాత కూడా చనిపోయాయి. ఆ తర్వాత పడేసే టైంలో తర్వాత వాళ్ళు ప్రెస్ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు చెప్పారు. వాళ్ళ ద్వారా వీళ్ళు వెటనరీ డాక్టర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత షాంపిల్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ డే కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉండే. అక్కడ మీటింగ్ వెళ్తే వాళ్ళు ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో చెక్ పోస్టులు అట్లా పెడతాం, అక్కడ బండ్లు ఇక్కడ రానివ్వకుండా కొంతవరకు ఆపుతామని చెప్పారు. మరి అదేవిధంగా మేము కలెక్టర్ గారికి మాకు ఇంత నష్టం వచ్చింది, కొంచెం ఏమైనా సాయం చేస్తారని అడిగాము. అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు కలవనివ్వలే. చాలాసేపు ఒక 2.5 నుంచి 3 అవర్స్ వెయిట్ చేశాము. మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తారంటే అక్కడ కలవనివ్వలేరు. ఇక అంతలో ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం షెడ్ అంతా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇది క్లీనింగ్ చేసేస్తున్నాం. ఈ పొట్ట అంతా ఎత్తేసి అక్కడ 5 కిలోమీటర్ దూరంలో వేసేస్తున్నాం. చనిపోయిన కోళ్ళని అంటే ఇప్పుడు గోతి తీసి పాసే అంటే వైరస్ ఉంటుంది కాబట్టి ఎట్లా చేశారు అసలు? అంటే మనకు ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది కాబట్టి ఈ వైరస్ని మిగతా వాటికి ఊర్లోకి కానీ ఎక్కడ కానీ వ్యాపించకుండా మన మంజీరాకి వెళ్ళేసి జేసీబీ తోటి తోడి దాంట్లో బ్లీచింగ్ పౌడర్ తర్వాత సున్నం వేసేసి కప్పేసాం. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు, కోళ్ళు అక్కడే కొలాప్స్ అవుతాయి అన్నట్టు. ఎలాంటి వ్యాధి సోకకుండా. రైట్, మీకు ఎంత ఇప్పుడు దాదాపు 4,000 కోళ్ళని మీకు ఎంత నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు? మీ అంచనా ప్రకారం అయితే 4,000 కోళ్ళకు 8 నుంచి 10 లక్షల ఆర్థిక నష్టం అయితే మాకు క్లియర్ కట్గా జరిగిందని చెప్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి ఈ యొక్క పౌల్ట్రీ పరిశ్రమను పట్టించుకునే వాళ్ళు ఇప్పటివరకు లేరు. ముఖ్యమంత్రి గారికి మా యొక్క పౌల్ట్రీ పరిశ్రమ నుంచి తెలియజేసేది ఏంటంటే మా యొక్క పౌల్ట్రీ రంగానికి అసలు పట్టించుకునే వాళ్ళు ఇప్పటివరకు లేరు. కనీసం ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి కనీసం దీనిపైన స్పందించి మా యొక్క నష్టాన్ని ఎంతో కొంత మాకు ఇచ్చినట్టయితే మేము కొంచెం ఈ బాధ నుంచి బయటపడ్డ వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒక రైతు నష్టపోతే ఆత్మహత్య పాల్పడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, అయినప్పటికీ మేము నడిపించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా 3-4 వేల కోళ్ళు కనుక పెంచితే ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటుంది అసలు? ఎట్లాంటి వర్క్ చేస్తారు? ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరితోటి అంటే 24 అవర్స్ ఉంటుంది, చూస్తూ పర్యవేక్షణ ఉండాలి. కాకపోతే ఎప్పుడన్నా కొంచెం రెస్ట్ కూడా ఉంటుంది. ఎన్ని ఇయర్స్గా మీరు ఇది ఈ కోళ్ళ పెంపకం చేస్తున్నారు? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు చూసారా ఇలాంటిది ఎప్పుడు రాలే. కరోనా టైంలో కొద్దిగా జరిగింది. ఆ కరోనా టైంలో జరిగింది కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగింది కాబట్టి దాన్ని మనం అంతగా మనం అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తూ ఉండగానే మా కళ్ళ ముందే చనిపోయినాయి కాబట్టి మేము ఆ బాధని కోలుకోలేకపోతున్నాం. దాదాపు ఇప్పటికీ 5 నుంచి 6 రోజులు అవుతుంది. అసలు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైట్, అయితే మొత్తానికి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వేలాది కోళ్ళు నేలమట్టమైనటువంటి పరిస్థితి. దాదాపు 10 ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, అటు నిజామాబాద్ సంబంధించి వెల్పూర్ భీమ్గల్ కావచ్చు, కామారెడ్డికి సంబంధించి కిష్టాపూర్, దామరంచ, మరి ఇక్కడ కొడిగిరి మండలం సంబంధించినటువంటి కొన్ని ఫామ్లో దాదాపు కూడా 40,000 కోళ్ళ వరకు కూడా
మరణించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వెటర్నిటీ అధికారులు సైతం వచ్చి షాంపిల్స్ తీసుకెళ్ళినటువంటి సిచ్యుయేషన్. కాకముందే వీళ్ళకు అయితే మొదటి నుంచి ఏదైతే చిన్నగా సైజ్ నుంచి తీసుకొచ్చి కోళ్ళలో ఇక్కడ ఫామ్‌లలో పెంచుతూ కూడా దాన్ని పెద్ద చేసి దీనికి సంబంధించినటువంటి ట్రేడర్స్‌కి ఇస్తారు. ఈ నేపథ్యంలో కూడా తనకు ఆర్థికంగా ఇబ్బందులే ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇట్లాంటి ఏదైతే నిర్ధారణ కాని వ్యాధి రావడం, ఇవన్నీ షాంపిల్స్ తీసుకెళ్లారు. ఇది రావడానికి సమయం పడుతుంది. ఇది ఏంటి వ్యాధి అని తెలుసుకోవడానికి మరింత సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏదైతే అంతర్రాష్ట్ర సంబంధించి ఏదైతే చుట్టుపక్కల మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో చెక్ పోస్టుల నుంచి కూడా ఇప్పటికే ఎలాంటి వేరే కోళ్ళకు సంబంధించి అంటే ఎగుమతి దిగుమతులు చేసే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేరే కోళ్ళని ఇక్కడ రాకుండా కూడా ఒక ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్కసారి కనుక ఏదైనా వైరస్ వచ్చి అటాక్ అయిందంటే అది ఎన్ని కోళ్ళు ఉన్నా కూడా ఎన్ని వేల సంఖ్యలో ఉన్నా కూడా అది మరణించే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి సంఘటన చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ జరిగింది. సో రైతులు కోరుకునేది ఒకటే, ఏదేమైనప్పటికీ చాలా నష్టాల్లో ఉన్నాము. ఏదైతే ఇతర పంటలు ఏదైతే సాగించేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది అయితే ప్రభుత్వం ఆదుకుంటుంది. మాకు కూడా అదే విధంగా ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.